గ్రంథము 9వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కాగా లెబానోను నుండి సరళ మ్రాణులను, దేవదారు మ్రాణులను, చందనపు మ్రాణులను నాకు పంపుము. నేను కట్టించబో మందిరం గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును కనుక నాకు మ్రాణులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోదు. ఈ వచనమంతా కాదు కానీ ఒక మాట జ్ఞాపకం పెట్టుకుందాం. మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును. అందరూ చెప్తారా? మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును. చదవబడిన దేవుని వాక్యము దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ అర్థమయ్యే రీతిగా బోధించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచ్చిన భాగం మనం చాలాసార్లు వినదే, మనం చాలాసార్లు దాని మీద వ్యాఖ్యానాలు చేసుకున్నవే. దావీదు దేవుని మందిరం నిర్మించాలని ఆశ, కోరిక కలిగి ఉన్నాడు. కానీ దేవుడు, నీవు నాకు మందిరం నిర్మించకూడదు, కానీ నీకు పుట్టబోయే కుమారుడు సొలొమోను ద్వారా ఆ దేవుని మందిరం నేను నిర్మించుకుంటాను అని దేవుడు దావీదుకు చెప్పాడు. అయినా మందిరం పట్ల దావీదుకున్న మక్కువ చేత మందిరానికి కావలసినవన్నీ కూడా దావీదు సిద్ధపరిచాడు. సొలొమోను తన రాజ్యము స్థిరపరచబడిన తర్వాత దేవుని మందిరం నిర్మించాలి అన్న ఆ సంకల్పంలో కార్యాలు ప్రారంభించబడినప్పుడు ఆ దేవుని మందిరం ఎలా కట్టాలి, ఆ దేవుని మందిరం ఎలా ఉండాలో అతని హృదయంలో ఉన్న ఆలోచన మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో, నేను కట్టించబో మందిరము గొప్పదిగా ఉండాలి, ఆశ్చర్యకరమైనదిగా ఉండాలి. సొలొమోను హృదయంలో ఉన్న ఆలోచన చూడండి. సొలొమోను హృదయంలో ఉన్న ఉద్దేశం చూడండి. దేని పట్ల? దేవుని మందిరం పట్ల. సాదాసీదాగా కాదు, సామాన్యంగా కాదు. అది ఎలా ఉండాలి? గొప్పదిగా ఉండాలి. ఆ మందిరం చూస్తున్నప్పుడు ప్రజలకు ఎలా ఉండాలి? ఆశ్చర్యం కొలిపేదిగా ఉండాలి అని ఉద్దేశించి తన ఉద్దేశం చొప్పునే దేవాలయం గొప్పగాను ఆశ్చర్యకరమైనదిగా సొలొమోను నిర్మించాడు. ఒకవేళ ఆ రోజుల్లో ప్రపంచ వింతలో ఒక వింతగా కూడా ఆ దేవాలయం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతోమంది అన్య రాజులు, రాణిలు కూడా వచ్చి సొలొమోను మాత్రమే కాకుండా సొలొమోను ద్వారా జరిగిన ప్రతి కార్యాలు చూసి వారు ఏం చేయగలిగారు చెప్పండి? దేవుని స్తుతించగలిగారు, దేవుని మహిమపరచగలిగారు. అన్య రాజులు, అన్య రాణులు కూడా. అలాగే సొలొమోను ఉద్దేశంలో దేవుని మందిరము గొప్పదిగా ఉండాలి, ఆశ్చర్యకరమైనదిగా ఉండాలని చెప్పారు. అది ఏ కాలము? అదే కాలము సొలొమోను కాలం, పాత నిబంధన కాలం. పాత నిబంధనలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకు ఏది ప్రాముఖ్యము చెప్పండి? ప్రాముఖ్యము. ఎందుకని? దేవాలయం నిర్మకాండ 25:9లో, నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు నాకు ఒక మందిరమును నిర్మించాలి అని చెప్పాడు. వారు అరణ్యంలో ప్రయాణం చేశారు కనుక స్థిరమైన మందిరము వారు నిర్మించలేదు, కానీ గుడారం వేశారు. ఎందుకని? ఆ తీసుకోవడానికి, వేసుకోవడానికి అనుకూలంగా ఆ కార్యాన్ని దేవుడు మోషే ద్వారా బయలుపరిచి ఆ సంగతులు జరిగిస్తూ వచ్చాడు. కానీ రాజ్యం స్థిరపరచబడిన తర్వాత, కనానును వారు స్వతంత్రించుకున్న తర్వాత దేవుడు సొలొమోను ద్వారా స్థిరమైన మందిరం కదా,
స్థిరమైన మందిరం నిర్మాణం కొరకై దేవుడు ఆశించాడు. దేవుడు కోరుకున్నది ఏంటి చెప్పండి? దేవుని మందిరం అంటే దేవుడు కోరుకున్నది. కానీ ఆ గొప్ప మందిరము, ఆశ్చర్యము కొలిపే మందిరము దినవృత్తాంతాలు 2వ గ్రంథం ఆఖరి అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం చేయబడింది? కాల్చబడింది, పడద్రోయబడింది. ఎందుకని? ఆ ప్రజల యొక్క పాపం, ప్రజల యొక్క అవిధేయతను బట్టి. మరలా 70 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో మరలా 2వ టెంపుల్ కదా, సొలొమోను కట్టింది మొదటి మందిరం. రెండోది యెహోషువ జెరుబ్బాబెలు నాయకత్వంలో సెకండ్ టెంపుల్ వారు పునాదులు వేశారు. 20 సంవత్సరాలు ఆగిపోయింది. అక్కయ్య జకరియా ప్రవచనాల ద్వారా ఆ మందిరం మరలా ఏం చేయబడింది? కట్టబడింది. ఇది గొప్ప మందిరమేం కాదు, సొలొమోను నిర్మించినంత గొప్ప మందిరము కాదు, కానీ మందిరం నిర్మించబడింది. ఆ మందిరమే హేరోదు కాలంలో ఏం చేయబడింది అంటే ఎక్స్టెన్షన్ చేయబడింది. హేరోదు కాలంలో క్రొత్త నిబంధనలో ఎక్స్టెన్షన్ చేయబడింది. కానీ క్రీస్తు శకం 70లో టైటన్ చక్రవర్తి సమయంలో ఆ మందిరం కూడా ఏం చేయబడింది? పడద్రోయబడింది. ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదు అంటే మందిరం లేదు. ఎంతకాలం బట్టి వారికి మందిరం లేదు చెప్పండి? 2026 సంవత్సరాల నుంచి అనుకుందాం. పోనీ 70 సంవత్సరాలు పెట్టుకున్నాం కదా, 2000 వేసుకుందాం. 2000 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదండి? మందిరం లేదు. కారణం ఏంటంటే వారు చేసిన అవిధేయత పని కదా. ఆ శాపము ఏమండి, ఆ పాపము, ఆ ఉగ్రత మా మీద, మా పిల్లల మీద పడుగుగాకని వారు కోరుకున్నారు కాబట్టి అది నిలిచి ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఫైట్ చేసి దేని కొరకు అంటే ఇప్పుడు మరలా మందిరం నిర్మించబడాలంటే ఆ ఆధిపత్యం వారు సంపాదించడం కొరకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. థర్డ్ టెంపుల్. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు మందిరం ప్రాముఖ్యమే. మనము యూదులమా అన్యులమా? మీరు చెప్పండి. యూదులకు మందిరం ప్రాముఖ్యం. మనం యూదులు కాదు, మనం ఎవరు చెప్పండి? అన్యులం. ఈరోజు మనకి ప్రాముఖ్యమేంటి? ఈరోజు మనకు ప్రాముఖ్యమేంటి? ఈరోజు గొప్పగా ఉండవలసింది ఏంటి? ఈరోజు ఆశ్చర్యకరంగా ఉండవలసిందేంటి అనేది మనం ఆలోచన చేస్తే తిమోతి మొదటి పత్రిక 3:15లో మనం ఎరిగినట్లుగా జీవము దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు కదా. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం అంటే మందిరం ఈజ్ ఈక్వల్ టు సంఘం. 16వ అధ్యాయం యేసుప్రభు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సార్వత్రిక సంఘం 16:18లో చెప్పాడు కదా. 18:20లో చెప్పాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్మరిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. అది స్థానిక సంఘం. మత్తయి సువార్త 16లో చెప్పబడింది సార్వత్రిక సంఘం. 18:20లో చెప్పబడింది స్థానిక సంఘం. ఈ సంఘ నిర్మాణం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే క్రొత్త నిబంధన వెలుగులో మందిరము కాదు ప్రాముఖ్యము. ఏది ప్రాముఖ్యము? సంఘము ప్రాముఖ్యము. మందిరము అవసరమే, కూడుకోవడానికి, విశాలంగా మనం స్వేచ్ఛగా ఆరాధన చేయడానికి మందిరమే. కానీ మన మనస్సు మందిరం కాదు. మన మనస్సు మందిరం మీద కాదు. మందిరాలు గొప్పగా ఉండాలని ప్లానింగ్స్ కాదు. మందిరానికి ఎవరైనా వచ్చి చూశారంటే అలా ఆశ్చర్యపోవాలి, ఇవన్నీ చూసి అనుకునే విధానం కాదు. ఈరోజు ఏది గొప్పగా ఉండాలంటే సంఘము గొప్పదిగా ఉండాలి. ఈరోజు సంఘాన్ని చూసినప్పుడు వెలుపడి వారికి ఏమి వేయాలి? ఆశ్చర్యం కలగాలి. దేవుని సంఘం అంటే ఇలా ఉంటుందా? ఈరోజు చాలా మంది ఏమన్నారంటే మా మందిరాన్ని ఒక్కసారి వచ్చి
దేని చూడాలంట? మందిరం చూడడానికి వెళ్ళాలా? అంటే మందిరం చూడడానికి ఒకసారి నేను పిలిచి అక్కడ నీకు ఏమేస్తారంటే ఒక మంత్రం వేస్తారు. ఏమేస్తారు? మంత్రం వేస్తారు. నువ్వేమవుతావు? ఆ మంత్రంతో ఆ మందిరంలోనే ఉంటావు. అర్థమవుతుందండి? ఈనాడు చాలా మంది మెగా చర్చెస్ ఏంటంట, పెద్ద చర్చలు కట్టి మా చర్చిని చూడండి, మా మందిరాన్ని చూడండి, ఎన్నెన్నో అంటారు. ఇప్పుడు మనం కూడా చిన్నగా ఏసీలు అవి పెట్టుకున్నాం కదా. ఎవరి కోసం పెట్టాము ఏసీలు? యేసు ప్రభు కోసం. ఈ మైక్ ఎవరి కోసం? యేసు ప్రభు కోసమా? ఈ ప్యానల్ లైట్ యేసు ప్రభు కోసమా? ఏవి ప్రభు కోసం కాదు. ఈ మన కంఫర్ట్స్ ఇవి మనము అనుకూలంగా ఉండి ప్రభు సన్నిధిలో మనం ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నవే తప్ప మా చర్చిలో ఏసీలు ఉంటాయి తెలుసా? మా చర్చిలో కుర్చీలు వేస్తారో తెలుసా? మా చర్చిలో రెడ్ కార్పెట్స్ వేస్తారో తెలుసా? వీటిని చూడడానికి రావాలి. ఇవన్నీ గొప్పగా ఉండవలసింది. మన ఇవేనా ఆశ్చర్యం కొలిపోయి అవసరమైతే స్క్రీన్లు పెడతామని ఎంత దరిద్రం పట్టుకుందో. ఈనాడు సంఘానికి సత్యము ఎరగని నాయకులు రావటం వల్ల సంఘాలకు దరిద్రం పట్టుకుంది. ఏం పట్టుకుంది? ఎక్కడెక్కడో ఉంటారు, స్క్రీన్లు పెడతారంట. అదేం దరిద్రం? బైబిల్లో ఎక్కడైనా ఈ విధానంతో కూడిన సంఘాలు ఉన్నాయా? ఆలోచన చేయండి. ప్రజలు వెర్రిగా వెళ్తున్నారు. ఓ పెద్ద చర్చి, ఏసీలు, కుషన్ చైర్స్, పలావ్, బిర్యానీ, చికెన్, మటన్. అంటే నువ్వు వెళ్ళేది దేనికోసం? ప్రభు కోసం కాదు, వాకింగ్ కోసం కాదు, సహవాసం కోసం కాదు. అక్కడ దొరికే వాటి వరకు నువ్వేం చేస్తున్నావు అన్నమాట? పరిగెడుతున్నావు. జాగ్రత్త సుమా. దుర్దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకర దినాల్లో ఉన్నాం. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని నువ్వు ఎరిగిన సత్యం వరకు నువ్వు చచ్చిపోయేదాకా ఏం చేయాలి? నిలబడి ఉండాలి. అది చెట్టు అయినా సరే, చెట్టు కింద ఆరాధన చేసినా సరే, అది దేవుని దృష్టిలో ఎక్కడ 2-3 కూడి నా నామమున స్మరిస్తారో నేను వారి మధ్యలో. పై ఆకారాలు చూసి మోసపోకండి. సంఘం అంటే ఈరోజు మందిరం కాదు. సంఘము దేవుని దృష్టిలో గొప్పదిగా ఉండాలి, లోకానికి ఆశ్చర్యంగా ఉండాలి. సంఘం అంటే ఏంటి చెప్పండి? మందిరం ఈజ్ ఈక్వల్ టు సంఘం. సంఘం ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధుల సమూహం. కొరింథీ 1:1-2 చెప్పాడు కదా. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, లోకములో నుండి, పాపములో నుండి, చీకటిలో నుండి, మరణములో నుండి వెలుపులకు. సంఘం అనే పదము ఎక్లేషియా అనే గ్రీకు పదం, అంటే పిలువబడిన వారు అనే అర్థం. ఒకప్పుడు మనం లోకములో, పాపములో, మరణములో, అంధకారంలో ఉన్నాం. క్రీస్తు ప్రభు మనల్ని పిలిచి మనల్ని రక్షించి లోకానికి వేరుగా ప్రత్యేక పరిచాడు. క్రీస్తు ప్రభు రక్తములో మనల్ని పరిశుద్ధ పరిచాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు రక్తంలో పరిశుద్ధ పరచబడిన వారు ఏ లిస్టులోకి వచ్చారు చెప్పండి? సంఘానికి లిస్టులోకి వచ్చారు. ఇప్పుడు మందిరం చూసి మందిరంలో కూర్చున్నవాడు ఎక్కడ ఉంటాడు? ఎంతకాలం అయినా ఎక్కడ ఉంటాడు? యేసు ప్రభు మందిరం కోసం వస్తున్నాడా, సంఘం కోసం వస్తున్నాడు? చెప్పాలి మీరు అందరూ. ఇప్పుడు యేసు ప్రభు రాకడ వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ మందిరం ఎక్కడే ఉంటుంది అంటారు? తీసుకెళ్ళిపోదాం పర్లేదు. బాబు ఇన్ని ఏసీలు పెట్టాం, లైట్లు పెట్టాం, ఫ్యాన్లు పెట్టాం, సిస్టమ్ పెట్టాం, ఇక్కడ అలా ఇల్లు పెడతాం ప్రభు. మాకు కూడా పరలోకానికి కూడా వస్తుంది. ఇది ఏమన్నా ఇది ఇక్కడే ఉంటుంది. ఈ గొప్పగా కట్టుకున్న అన్నీ ఇక్కడే ఉంటాయి. మరి ఎవరు వెళ్ళిపోతారు? సంఘం వెళ్ళిపోతుంది. సంఘం అంటే ఎవరు? క్రీస్తు ప్రభు రక్తములో కడగబడి. ఈ ఉదయకాలం ప్రశ్న వేస్తున్నాను, నువ్వు కూడా ఒకవేళ మందిరములో ఉన్నావేమో, సంఘంలో చేర్చబడలేదు గుర్తుపెట్టుకో. మా నాన్న దేవుడు నమ్ముకున్నాడండి, చిన్నప్పుడు మందిరంలోనే ఉంటున్నానండి అంటే కుదరదు. క్రీస్తు ప్రభుని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి.
నీ వ్యక్తిగతంగా ప్రభు ఎదుట నీ పాపాన్ని ఒప్పుకోవాలి. యేసు ప్రభునందు నీకు నువ్వు విశ్వాసము ఉంచాలి. అవునా? నేను సేవకుడైన నా కూతురు ప్రభు నమ్ముకుంటే ఎక్కడికి వస్తుంది? పరలోకి వస్తుంది. మా నాన్నగారు సేవకుడు కదా, నేను చిన్నప్పటి నుండి మందిరాలు తిరుగుతున్నాను, పరలోకి వస్తానంటే రారు, మందిరంలోనే ఉంటారు. మందిరం ఇక్కడే ఉంటుంది. పాప 7వ తరగతిలో నమ్ముకుంది, 8వ తరగతి బాప్టిస్ట్ తీసుకుని ఇప్పటి వరకు నమ్మకంగా ఆరాధన చేస్తాం. అంటే చెప్తున్నాను, చాలా మంది అభిప్రాయాలు అలా ఉన్నాయి. చిన్నప్పటి నుండి అందులో ఉన్నానండి. ఏమంటే చిన్నప్పటి నుండి అందులో ఉంటే ప్రయోజనం లేదు. ఎందులోకి రావాలి? నువ్వు సంఘంలోనికి రావాలంటే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. రక్షణ అనుభవంతో, నీటి బాప్తిసంతో ఒక వ్యక్తి సంఘములో చేర్చబడాలి. ఆ వ్యక్తి రేపు ప్రభు వచ్చినప్పుడు ఏం చేయబడతాడు? కాబట్టి ఈనాడు సంఘం ప్రాముఖ్యమైంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 20:28 అన్నాడు, దేవుడు స్వరక్తమి సంపాదించిన తన సంఘం. ఎవరి సంఘం? సంఘం ఏ వ్యక్తిది కాదు, తన సంఘం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభు. కాబట్టి ఇప్పుడు సంఘము గొప్పదిగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? ఆశ్చర్యకరమైనదిగా ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనంలో మరియు సమస్తమైన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను కదా. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి అన్నాడు. సమస్తం పైన ఆయనను సంఘానికి ఏం చేశాడంట? శిరస్సు. అంటే ఒక వ్యక్తి పోలిక ఇక్కడ చెప్తున్నాడు. శిరస్సు క్రీస్తు, శరీరం ఏంటి? సంఘము. ఇప్పుడు పాదాల క్రింద ఏముందో చెప్పాలి మీరు. పాదాల కింద ఏముంది? సమస్తమును ఆయన పాదాల క్రింద అన్నాడు కదండి. అంటే ఇప్పుడు శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు. ఈ శిరస్సును అంటిపెట్టుకున్న ఈ శరీరము సంఘంగా ఉంది. ఈ సంఘం యొక్క పాదాల కింద దేవుడు ఏం పెట్టాడు? ఈ సమస్త లోకాన్ని పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఈ సమస్త లోకంలో ఉన్న ఆధిపత్యాలు, అధికారాలు అన్నీ కూడా ఎక్కడున్నాయి అనుకున్నారు? సంఘము యొక్క పాదాల దగ్గర దేవుడు ఉంచాడు. అంటే ఈ లోకములో ఆధిక్యతలు, ఘనతలు అన్నిటికంటే దేవుడు దేని గొప్ప చేశాడు? సంఘాన్ని గొప్ప చేశాడు. సంఘాన్ని గొప్ప చేశాడు. మరి దేవుడు సంఘాన్ని గొప్ప చేస్తే మనం ఏం చేయాలి? మరి ఆ గొప్పతనాన్ని పాడు చేద్దామా? ఆ గొప్పతనానికి మచ్చ తీసుకొచ్చే వారంగా ఉందామా? లేదు. ఆ గొప్పతనాన్ని మనం కాపాడే వారంగా ఉండాలి. దేవుడు సంఘానికి ఏ ఆధిక్యత ఇచ్చాడో ఆ ఆధిక్యతను పాడు చేయకుండా నీవు నేను దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఎప్పటివరకు? ప్రభు వచ్చింది. అలాగైతే ప్రియులారా, మొదటి శతాబ్ద కాలంలో ఏర్పడిన ఆ ప్రారంభ సంఘములో గొప్ప సంఘముగా ఆ ప్రారంభ సంఘం ఎందుకు పిలువబడుతుందంటే ఆ సంఘములో గొప్ప కార్యాలు వారు చేస్తూ వచ్చారు. ఆ సంఘం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది చెప్పండి? గొప్ప కార్యాలు. కొన్ని వచనాలు చదువు చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. 4:16 ఈ మనుషులను మనం ఏమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన అంటే గొప్ప సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే అన్నాడు. ప్రసిద్ధమైన సూచక క్రియ అని చెప్పాడు. 5వ అధ్యాయంలో 12వ వచనం కూడా చూడండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను అన్నాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేర్చుండెను అన్నాడు. ప్రారంభ సంఘము గొప్పదిగా కనబడటానికి కారణం ఏంటంటే ఈ సంఘములో గొప్ప కార్యాలు,
గొప్ప సూచక క్రియలు, గొప్ప అద్భుతాలు జరిగినాయి కదండి. సంఘం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇందులో స్వస్థతలు ఉన్నాయి, ఇందులో ఆత్మ రక్షణలు ఉన్నాయి, ఇందులో శ్రమల నుండి విడుదల ఉన్నది. వీరి ద్వారా దేవుడు కొన్ని అద్భుత కార్యాలు కూడా జరిగిస్తూ వచ్చాడు. ఇవన్నీ క్రోడీకరించి ప్రారంభ సంఘములో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎలాగ చేశారు వీళ్ళు? ఏమండి, ఎలా చేశారు? వాళ్ళు ఏమైనా గొప్పతనం ఉందంటారా? వారిలో ఏమైనా గొప్పతనం ఉందంటారా? చూడండి, 3వ అధ్యాయం అపోస్తుల కార్యములో 12వ వచనంలో ఏమన్నానంటే, పేతురు దీన్ని చూసి ప్రజలు ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడవన వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతో తెలియజేస్తున్నారు? ఈ సంఘం ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగినాయి. అందులో వ్యక్తి గొప్పతనం ఏమీ లేదు, వ్యక్తుల్లో ఉన్న శక్తి ఏమీ లేదు. మరి ఎలా చేయగలిగారు అంటే, ప్రారంభ సంఘంలో గొప్ప కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే, వారు ఆత్మతో ఏం చేయబడ్డారు? నింపబడ్డారు. పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా వారు ఏం చేయగలిగారు? గొప్ప కార్యాలు. మా శక్తి కాదు ఇది. ఎవరి శక్తి ఇది? దేవుని శక్తి. అపోస్తల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏ పొందుతారు? శక్తి నొందుతారు అన్నాడు. 15వ వచనంలో, ఆ కాలం ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని మాట చెప్పాడు కదా. ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయాడు. 40 రోజులు ఆగి 10 రోజులు మీరు మేడగదిలో ఏం చేస్తూ వచ్చారు? ప్రార్థన చేస్తూ వచ్చారు. కనిపెట్టండి, పరిశుద్ధాత్ముడు వస్తాడు, కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళి ఏమీ కూడా చేయొద్దు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీరు శక్తి పొందుకుంటారు. లోకాసువార్తలు అనుకుంటే ఒక వచనము మనం ఆలోచన చేస్తే, 24వ అధ్యాయము 49వ వచనంలో ఆ మాట చెప్పాడు చూడండి. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి. ఏం చేయమన్నారు? పట్టణములో నిలిచి ఉండండి అని మాట చెప్పాడు కదా. అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ వచనంలో, ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీరు వాగ్దానం కొరకు ఏం చేయమన్నాడు అంటే, పరిశుద్ధాత్మ నేను వాగ్దానం ఇస్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయన అడిగి మీకు పరిశుద్ధాత్మను పంపుతాను, అప్పటి వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అన్నాడు. ఎందుకని? దేవుని ఆత్మ శక్తి లేని ఏ వ్యక్తి అయినా శక్తి లేని వాడే. అది దేవుని ఆత్మ శక్తి లేని వ్యక్తి ద్వారా దేవుడు ఏ కార్యం కూడా, అసలు ఆ వ్యక్తి ఏ కార్యం చేయలేదు. పేతురు అదే అన్నాడు, ఇది మా శక్తి కాదు, మా బలం కాదు. మరి ఏది? ఇది దైవ శక్తి. ప్రారంభ సంఘములో ఉన్నది ఏమనుకున్నారు? దైవ శక్తి, మానవుని శక్తి కాదు, మానవుని బలం కాదు, మానవుని జ్ఞానం కాదు. ఏ సంఘం అయితే దైవ శక్తితో నింపబడుతుందో ఆ సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అవునా? మీరు చదువుకోండి, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిరి, నిండుకొనిరి, నింపబడిరి, నిండుకొండిరి కదా. ఎలా ఉందంటే పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు? మిమ్మల్ని మాట్లాడుతూ చెప్పండి. పరిశుద్ధాత్ముడు శక్త విత్త ఏంటో శక్తి. ఎవరు చెప్పారు శక్తి? పరిశుద్ధాత్ముని శక్త వ్యక్తి అంటే
లోకంలో శక్తులు అంటారు వాళ్ళకనుకుంటారా ఈ పరిశుద్ధాత్మ అంటే ఊగిపోతారు కదా అదనుకుంటారా? కాదు, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధాత్ముడు వ్యక్తి. ఆయన కార్యం శక్తివంతమే, కానీ లోకంలో ఉన్న శక్తుల్లాగా ఆయన ఒక శక్తి కాదు ఊగిపోవడానికి. ఆయన ఒక వ్యక్తి. యోహాను సువార్తలో మనం ఎరిగినవే ఇవన్నీ మర్చిపోతాం, మనము మర్చిపోతాం కదండి. 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన అని చెప్పి ఏమన్నాడు అంటే ఆయన గురించి ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రభువు వివరించాడు. అనగా ఆత్మస్వరూపి అయిన ఆత్మను ఏమనిపిస్తున్నాడు? ఆయన అని పిలుస్తున్నాడు. ఆయన అంటే వ్యక్త శక్తి. ఇప్పుడు చెప్పండి, ఆయన అంటే వ్యక్త శక్తి. కంటిన్యూ చేయండి. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించను. ఆయన మరలా ఏమన్నాడు? ఆయన అంటే పరిశుద్ధాత్మ గురించి ఒక వ్యక్తిగా చెప్తున్నాడు. ఆయన తనంతట తాను ఏమి బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింప సంగతులు మీకు తెలియజేయను. ఆయన పరిశుద్ధాత్ముడు అనమాట. ఆయన అంటే నా వాటిలో తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఆయనకు మీరు చదువుకోండి చాలాసార్లు. ఆయన 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 అవును కదా. పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక వ్యక్తి, కానీ ఆయన కార్యములు శక్తివంతమైన. ఇప్పుడు లోకంలో శక్తులు ఏం పట్టుకున్నా మొనగలు పెట్టినట్టు ఏం చేస్తారు చెప్పండి? ఊగుతూ ఉంటారు కదా. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? అందుకే వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మ శక్తి అంటారు. కాదు, ఒక వ్యక్తి. ఇంకో మాట్లాడుతాను, పరిశుద్ధాత్ముడు స్త్రీయా పురుషుడా? ఏంటి లేని తప్ప పెడుతున్నారు? నిజమేనండి, తెలుసుకోవాలి మనం కదా. పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి? శక్తి వ్యక్తి. ఇప్పుడు మీకు ఇందాక శక్తి అన్నారు, ఇప్పుడు వ్యక్తి అన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆడ మగ? మీరు ఎవరు చెప్పండి? ఈ రెండు లేదు తప్ప మిగిలిన ఎవరు మాట్లాడారు? ఆడ మగ అంటే చూపిస్తుంటారు. చూసారా మనకి ఎంత డౌట్? ఇప్పుడే చదివాను కదా. ఆయన అంటే ఎవరు? ఆమె అంటే ఎవరు? ఆమె స్త్రీలను ఏమంటారు? ఆమె అంటారు కదా. ఇప్పుడు పురుషుడు కాబట్టి ఏమన్నారు? ఆయన. మరి నేను చదివించకుండా అంతసేపు ఆలోచన చేస్తున్నారు మీరు. ఆయన అంటే పులింగమే, పరిశుద్ధాత్ముడు అన్నారు. కానీ చాలా మంది ఏమంటారు? వచ్చింది పోయింది అంటే మరియమ్మ గారు ప్రార్థనకు వచ్చింది పోయింది అన్నట్లుగా ఏంటంట. అంటే చాలా మంది పరిశుద్ధాత్మని ఎలాగా పలుకుతున్నారంటే ఒక స్త్రీలింగం పెట్టి డూ అంటం మానేసి గీ పెట్టి మాట్లాడుతున్నారు. అవునా కదా? పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది. నీకు వచ్చిందా పరిశుద్ధాత్మ? నాకు ఎందుకు వస్తుంది? నేను నమ్ముకున్నప్పుడు నాలో ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తుంది? మళ్ళీ చెప్పండి. అంటే తెలియని కాదు, ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాలి. ఒక అక్షరం కూడా తేడా రావడానికి వీలు లేదు. ఆయన త్రిత్వములో ఒక వ్యక్తి, అది పులింగమే, స్త్రీలింగం కాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనే మాటే చెప్పాలి. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ ఉంది అనకూడదు. అర్థమవుతుందా? ఇంకో మాట కూడా చెప్తా. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోనికి వచ్చాడు? ఇక్కడ వాళ్ళు ఏం చేశారంట? ఎదురు చూశారంట. పరిశుద్ధాత్మ కొరకు ఏం చేశారంట? కనిపెట్టారంట. ఇప్పుడు మనం ఏమైనా కనిపెట్టవలసిన అవసరం ఉందా? ఈ రాత్రి అంతా కనిపెట్టండి 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 అవకాశం. ఈ పిలుతాడు అనమాట. వచ్చే 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 ఆయనకు వచ్చే అంటే వచ్చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు అండర్లో ఉన్నాడు అనమాట? ఈ అయ్యగారు అండర్లో ఉంటాడు. ఈయన రమ్మంటే వస్తాడు. ఎంత తక్కువ చేసి మాట్లాడతారు తెలుసండి. యేసుప్రభువు వారు చెప్పారు, నేను తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్ముని పంపిస్తానని ఆయన అంత గౌరవంగా చెప్తే వెళ్ళేమన్నారు తెలుసా? రా పో, నా ఇష్టం నీ ఇష్టం అన్నట్లుగా వీళ్ళేదో పెద్ద శిరస్సులాగా సంఘాలకి బోధిస్తా ఉంటే ఇలా అయ్యగారు చేయి పెడితే చాలు ఏమని చేద్దంట?
చేదితే పోతా మీరు చెప్పరే, నవ్వుతారా అమ్మ చెప్పరే? అయ్యగారు చేపెడితే పరిశుద్ధాత్మ చేదితే పోతుంది కనుక ఇప్పుడు అయ్యగారి దగ్గరే ఉండాలి. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే ఏం లేనట్టు జాగ్రత్త. మోసకరమైన బోధలు ఒక్కసారి వస్తాడు. ఎప్పుడు దాకా ఉంటాడు? ఒకటి నువ్వు పోవాలి, లేదంటే ఆయన రావాలి. అప్పుడు దాకా ఎక్కడ ఉంటాడు? ప్రభుని నమ్మిన ప్రతి విశ్వాసిలో ఉంటాడు. మీరు చెక్ చేసుకోండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా. ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఏం చేయబడన్నారు. ఎప్పుడు దాకా చెప్పాలి? మీరు అందరూ చెప్పాలి. ఇప్పుడు దాకా విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డారు. సీల్ ఏం చేయబడ్డాడు? దేవుడు ఏం వేశాడు? సీల్ వేశాడు. కాబట్టి ఒక్కసారే వచ్చాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆయన భూమి మీదకి సంఘంలోకి దిగి వచ్చాడు. ఆ నాటి నుండి ఈ నాటి వరకు నమ్మిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తున్నాడు. ప్రతి వారి హృదయంలో పరిశుద్ధాత్ముని ముద్ర వేయబడి ఉంది. నమ్మిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కనిపెట్టవలసిన అవసరత లేదు. చాలా మందికి తెలియక అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు లేదు. ఎందుకు డౌట్ వస్తుంది అంటే, కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది ఎగురుతారు, కొంతమంది గొంతులు వేస్తారు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాష మాట్లాడతారు, గొంతులు వేస్తారు, అరుస్తారు. మీరేమో ఎప్పుడు మరి అర్గించరు, కేకలేనవరు, కమ్మలు కొట్టినవరు, మరి భాష మాట్లాడినవరు. ఇప్పుడు మాకుందా? మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అని డౌట్ పడేవాళ్ళు కూడా చాలా మంది. ఎప్పుడన్నా టైం దొరికితే భాష గురించి మాట్లాడదాం, ఇప్పటికే టైం అయిపోతుంది. కాబట్టి నమ్మిన ప్రతి విశ్వాసలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే నీ ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు పరిశుద్ధాత్మునికి ఏమవ్వాలంటే సరెండర్ అవ్వాలి. నువ్వు ఎవరి చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్ముని చేత నడిపించబడాలి. రామపత్రిక 8వ అధ్యాయం మొత్తం చదవండి. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారి పరిస్థితులు ఏంటో అక్కడ రాయబడి. అపోస్తల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే 18వ వచనం చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పద్దు, ఆత్మ పూర్ణులుగా ఉండండి, ఆత్మను ఆర్పద్దు అనే మాటలు చెప్పాడు. మరి ఈ ప్రారంభ సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే వారందరూ కూడా పరిశుద్ధాత్మతో ఏం చేయబడ్డారండి? నింపబడ్డారు, నిండుకున్నారు. కాబట్టి దేవుడు వారి ద్వారా ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. నేను అడుగుతాను, మరి చెప్పండి, ప్రారంభ సంఘము ఎంత పెద్ద చర్చ్ అండి? ప్రారంభ సంఘం ఎంత పెద్ద చర్చ్ కట్టి? ఇప్పుడు చర్చిని చూసి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ మీరు చెప్పాలి. ప్రారంభ సంఘానికి అసలు మందిరం ఉందా? ఉందా? గుడారం లేదు, మందిరం లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే ఎంటెంట ఏమండి? ఆ రోజుల్లో పెద్ద పెద్ద మండూరిలాగా ఉండేవి కదా, ఒకవేళ ఉన్నాయేమో. ఎక్కడ విశాలంగా ఉంటే అక్కడ ఏం చేస్తూ ఉండేవారు? వీళ్ళు కూడుకుంటూ ఉండేవారు, అంతే. ఎంటెంట వారు అంతే. ప్రత్యేకమైన దేవాలయం ఇవి లేదు. మరి ప్రజలు దేని చూసి ప్రభువుని నమ్ముకున్నారంటే మందిరాన్ని చూసి కాదు, వారి మధ్యలో పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా జరిగే గొప్ప కార్యముల ద్వారానే అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఈరోజు సంఘము ద్వారా గొప్ప కార్యాలు చూచి అనేక మంది ప్రభు గొప్పదనాన్ని తెలుసుకుని ప్రభుని నమ్ముకొని, అబ్బా ఇది కదా సంఘం అంటే వారు ఆశ్చర్య. రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో మరో మాట చదువుతాం చూడండి.
ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానము సాక్ష్యమిచ్చి దైవ కృప అందరి యందు అధికంగా ఉంది అన్నాడు. మొదటిది, ప్రారంభ సంఘం గొప్పది ఎందుకంటే దేవుని శక్తి ఉన్న సంఘం, శక్తిహీనమైన సంఘం కాదు. రెండోది, దేవుని కృప అధికంగా ఉన్న సంఘం అన్నాడు. సంఘంలో ఏముండాలి? మీరు చెప్పాలి. దైవ కృప ఉండాలి. సంఘంలోనికి ఏ వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తికి ఏం కనబడాలి? దేవుని కృప ప్రత్యక్షం అవ్వాలి. ఎవరి ద్వారా? నమ్మిన నీ ద్వారా, నమ్మిన మన ద్వారా. నమ్మన వ్యక్తి సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో దేవుని కృప చేత నింపబడింది అన్న ఆ దృశ్యం వాళ్ళ కాళ్ళకి కనబడాలి. ఎంత అద్భుతం చూడండి. దైవ కృప అందరి యందు అధికంగా ఉంది అన్నాడు. మరి దైవ కృప అధికంగా సంఘంలో ఉంది. మరి ఆ సంఘం అంటే ఎవరు? మనమే, నమ్మిన మనమే. మరి దేవుని కృప వాస్తవానికి ఎవరికి ఇస్తాడు? దేవుని కృప ఎవరికి ఇస్తాడు? మీరు చెప్పాలి. చెప్పాలి మీరు. అందరికి చేతడా? రక్షణ విషయంలో దేవుని కృప అందరి పట్ల ఒకటే. కానీ రక్షించబడిన తర్వాత దేవుని బలమైన కృపను పొందాలంటే ఏం చేయాలి తెలుసా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5:5 చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి యెడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి చెప్పాలి మీరు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. సంఘము దేవుని అధికమైన కృపతో నింపబడిందని ఒక వ్యక్తి చూడాలి అంటే, ఒకవేళ నమ్మని వారు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు నీలో నాలో ఏం చూడాలా? దీనత్వం చూడాలి. పెద్దల పట్ల గౌరవం చూడాలి. ఒకవేళ నమ్మని వారికి వ్యక్తి ఎవరైనా లోనికి వచ్చారో, ఒకవేళ పెద్ద వ్యక్తి అనుకో, నువ్వు నమ్మిన వ్యక్తివే, నువ్వు టక్మన్ లేచి ఆ వ్యక్తికి ఏమి ఇవ్వాలా? ఏమివ్వాలి? అయ్యా ఇక్కడ కూర్చో అని అతను గౌరవం ఇవ్వాలి. నువ్వు గౌరవం ఇవ్వాలి. అప్పుడు అనుకుంటాడు, నేను ఎవరో తెలీదు, కానీ ఏం చేశాడు? మనం అది చూపించాలి. దేవుడు మన ఎడల ఎటువంటి కృప చూపించాడో నమ్మని వారి పట్ల కూడా మనం అలాంటి కృప కలిగిన హృదయము, మనసు మనం కలిగి ఉండాలంటే ఇక్కడ చెప్పాడు, ఆయన అహంకారాన్ని ఎదిరించి ఎవరికి ఇస్తాడంట? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మనం ఏ వస్త్రాలు ధరించుకోవాలి అంటే అక్కడ అన్నాడు, దేన మనస్సు అనే వస్త్రం. బాహ్యమైన గొప్ప ఆడంబరం అలంకరం కాదు, దేన మనస్సు అను వస్త్రం. మనము దీనులంగా దేవుని ఎదుట, సంఘములో పెద్దల ఎదుట, సహోదరుల ఎదుట ఒకరము దేన మనసు కలిగి మనము ఉంటా ఉన్నప్పుడు ఆ సంఘములో ఏముంటది చెప్పండి? దేవుని కృప ఉంటుంది. కానీ సంఘంలో పెద్దలకి లోబడి లేదు, సహోదరుల మాట వినేది లేదు. ఆళ్ళు చెప్పేదేంటి, వీళ్ళు చెప్పేదేంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, నేనేంటి అసలు అన్నావనుకో, ఏమి లేదు అక్కడ. అప్పుడు ఏమి లేదు. దేవుని కృప అలాంటి అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. కబడతాడు. సంఘానికి వచ్చాక నీ పెత్తనం పనిచేయదు. నువ్వు బయట ఏదైనా కావచ్చు, కానీ లోపలికి వస్తే సామాన్య విశ్వాసితో నువ్వు కూడా సమానం. నువ్వు గజిటెడ్ ఆఫీసర్ కావచ్చు బయట, కానీ సంఘానికి వచ్చినప్పుడు నేను గజిటెడ్ ఆఫీసర్ తెలుసా, నేను మాట్లాడతానంట కుదరదు, నేను మాట్లాడతానంటే కుదరదు. నిన్న రాత్రి 1:30 అనుకుంటా, మొన్న రాత్రి 1:30కి ఫాక్స్ గారు ఏర్పాటు చేసే సంఘం లండన్లో, అక్కడ ఒక సహోదరుతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. అక్కడ పరిస్థితి బయట గొప్ప ఆధిక్యతలు, ఉన్నతమైన స్థితి కలిగిన వారు, గొప్ప స్పీకర్ వచ్చినా కూడా ఆ సంఘంలో ఉన్న పెద్దలు వాళ్ళని అలాగే చూసారు.
సామాన్యుడు మైక్ దగ్గర రావడానికి లేదంట. 93 80 80+ పైనోళ్ళు మాత్రమే వచ్చి దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. ఇంకెంత గొప్ప వాళ్ళు వచ్చినా ఏం చేయాలి? కూర్చుని వినివెళ్ళవలసిందే. మన దగ్గరికి ఒకవేళ అలాంటి వాళ్ళు వచ్చి మనం ఇవ్వలేదనుకోండి, నేను ఇంత టోడ్ని కారు వేసుకుని వస్తే నాకు మైక్ కూడా అని మనం ఏం చేద్దాం? యాకోబు పత్రికలో అదేగా చెప్పింది. ఉంగరాలు, బ్రాస్లెట్లు, గొలుసులు వేసుకుని వచ్చిన వాడినంట స్టేజ్ మీద పిలిచి కుర్చీ వేసి ఇక్కడ కూర్చోన్నాడు. సామాన్యుడు పంచి కట్టుకుని వస్తే వెనకాల ఎక్కడో వెళ్ళి కూర్చో అని ఉంది కదా. ఉందా లేదా? చదవాలా? నాకు టైం దాటిపోతుంది, అందుకే చదవట్లా. సరే, మీరు ఎందుకు నాకు అనుమానంగా చదువుతున్నారు నా మామయ్య. సరే, ఎందుకండి చూడండి. యాకోబు పత్రిక చూడండి, 2వ అధ్యాయంలో 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మొమాటము లేని వారై ఉండకుడు. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరం వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చినట్లా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వారిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం అందు కూర్చోమని చెప్పి ఆ దరిద్రంతో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువన కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. మొహమాటం ఉండకూడదంట. అది మీరు మొహమాట పడి వాళ్ళు ఏదో అనుకుంటారని మీరు ఏదో చేయకండి. ఎవరు ఏమనుకున్నా ఇక్కడ దేవుని చిత్తము, దేవుని సంకల్పం మాత్రమే. బయట ఆధిక్యతలు పడి సంఘంలో పెత్తనాలు చేయడానికి ఎవరు ప్రయత్నం చేయకండి. సంఘములో ఎవరిని దేవుడు నియమించాడో వారు మాత్రమే పనిచేయాలి. మిగిలిన వారికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఎవరైనా సరే పని, నీకంటే చదువు లేనివాడు కావచ్చు. ఒకసారి కోసి మ్యాథ్స్ గారు చెప్పారు, ముంబైలో వారి సంఘములో సంఘం పెద్ద చదువేమి లేదు, జీవనం వరకు గుట్టలు ఎత్తి మీద ఎత్తుకుని చేపలు అమ్ముకుంటాడు. వారం పొడుగులు ఏం చేస్తాడు? చేపలు అమ్ముకునే వ్యక్తి, చదువు పెద్ద లేదు. ఆ సంఘంలో అందరూ కూడా గొప్ప గొప్ప స్కాలర్స్ సూట్లు బూట్లు వేసుకుని వస్తారు. వాళ్ళ కాడ ఇతను చేపలు కూడా అమ్ముకుని వస్తాడు. కానీ సంఘంలోనికి ఆయన ప్రవేశించినప్పుడు అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. ఎందుకని? అతను భౌతికంగా లేనివాడే, పేదవాడే, చదువు లేదే, కానీ ఆత్మీయతలో అందరికంటే. కాబట్టి ఆయన సంఘంలోకి వస్తే ఈ సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతుంది. ఆయన నుంచి కార్యక్రమం నడిపిస్తున్నప్పుడు ఆయన ఎలా చెప్తే అలాగనే. మనం ఏమంటాం? నీకేం తెలుసు మాట్లాడకుండా, నువ్వు చదువు లేదు, చదువు లేదు, నువ్వు మాట్లాడతావు. నేను ఎంత చదువుకున్నాను తెలుసా? MA PhD చదివిన తప్పు లేకుండా బయట చదవమని వచ్చి చదువుతాడా? ఆ చదువుకి ఈ చదువుకి ఏం సంబంధం? నువ్వు PhD చదివి బైబిల్ చదివి వాళ్ళు లేని వాళ్ళ సంఘాల్లో ఏం చదివి MA BTech బైబిల్ చదువుతాడా? అన్ని తప్పులే. దేవుని ఆత్మ నడుపుదల లేకపోతే బైబిల్ కూడా తప్పు లేకుండా చదవలేవు. మరి ఏంటి పడాయి? దేవుని కృప అధికంగా సంఘాల్లో ఉండాలంటే దేవుని క్రమములో ఒకరికి ఒకరు దేన మనసు కలిగి ఒకరికొకరు ఏం చేయాలి? లోబడి జీవించినప్పుడు ఆ సంఘములో ఏముంటుందో చెప్పండి? దేవుని కృప. దేవుని కృప ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి దేవుని కృప ఉండటం వలన చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు చదువు. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 76వ చరణం చదువు. 119:76. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అన్నాడు. కృప ఏం చేస్తుంది చెప్పండి? ఆదరిస్తుంది. 94వ కీర్తన 18వ చరణం చదవండి. 94:18. లేదా నా కాలు జారినని నేను అనుకనుగా యెహోవా
నీ కృప నన్ను బలపరిచింది. 90వ కీర్తన 14వ చరణం కూడా చదువుకున్నాం. 90 కీర్తన 14. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి, ఆదరణ, బలము, తృప్తి కదా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూడండి. 22, 21. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగా. కాబట్టి ఆదరించేది చెప్పాలి మీరు, ఆదరించేది, బలపరిచేది, తృప్తినిచ్చేది, తోడుండేది ఏంటది? దేవుని కృప. కాబట్టి ఈ సంగమంకి వెళ్తే ఏం దొరుకుతుంది అనమాట? ఇప్పుడు ఆదరణ దొరుకుద్ది, బలం దొరుకుద్ది, తృప్తి దొరుకుద్ది. దేవుని తోడుంటే వారు ఏం చేస్తారు? బహుగా ఫలిస్తారు. యోసేపుకు దేవుని తోడు ఉన్న కారణం చేత ఏం చేశాడంట? బహుగా ఫలించాడు. ఈ అనుభవాలు ఎక్కడ కనబడాలి? సంఘములో కనబడాలి. అదే గొప్ప సంఘం. ఏ సంఘములో గొప్ప కార్యాలు పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా జరుగుతాయో అదే గొప్ప మందిరం, గొప్ప సంఘం. ఏ సంఘములో దేవుని కృప అధికంగా ఉంటుందో అది గొప్ప సంఘం. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. 3వ మాట చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనము 11వ వచనం కూడా చదువుతాం. అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణముడుగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగి. ఏం కలిగిందంట? మిగుల భయం. 11వ వచనంలో సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగి. ఆ సంఘంలో ఏముందండి? మిగుల అంటే గొప్ప భయం, అంటే గొప్ప కార్యాలు, గొప్ప కృప, గొప్ప భయం. దేవుని శక్తి, దేవుని కృప, దేవుని భయం ఉన్న సంఘం. ఏముందమ్మా? సంఘంలో ఏముండాలి? దేవుని భయం, గాడ్లీ ఫియర్. 5వ అధ్యాయము చాలా భయంకరమైన పరిస్థితి అండి. 11 వచనాలు. ప్రారంభ సంఘములో సాతాను ప్రవేశం. ఏం చెప్పండి? ప్రారంభ సంఘములో సాతాను ప్రవేశం. ఏదేను ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదేనులో సాతాను ప్రవేశం. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 11 వచనాల్లో చెప్పండి సాతాను యొక్క ప్రవేశం. చూడండి 3వ వచనం 5:3. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి మీద పంద దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును. చూసారా? అననీయ సప్పేరాలు ఎవరికి చోటించారు? సాతానుకి చోటించారు. ప్రారంభ సంఘములో గొప్ప కార్యాలు, గొప్ప కృప పొందిన సంఘములో ఈ ఫ్యామిలీ ఎవరికి చోటించారంటే సాతానుకి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాతాను గడు ఎక్కడ తిష్ట వేశాడు? ఉంటాడా సాతాను సంఘంలో? సంఘంలో సాతాను దూతలు తెలుసా మీకు? సంఘంలో ప్రభువుని నమ్ముకున్న వారిలోనే ఎవరున్నారు తెలుసా? ఇప్పుడు బయలుపడదంట అది. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళాక ప్రభువా నీ నామం పేరట అంటారే, వీళ్ళందరూ ఎవరనుకున్నారు? సాతాను ఏజెంట్లు. సాతాను ఏజెంట్లు అనమాట. వీళ్ళందరూ సంఘంలోనే ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే ఆ సంఘమును ఏదో రకంగా పాడు చేయడమే వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్. కనుక మన హృదయాలు బలహీనమైతే సాతాను గడు మన దగ్గరికి వస్తాడు. మన వాళ్ళు ఏమంటారు తెలుసా? సాతాను కూడా తీయంటారు, కొంతమంది వచ్చేసింది అంటారు. సాతానుడు కదా, సాతానుడు వచ్చేసాడు అంటారు. ఎందుకు వస్తాడు వాడు? ఎవరి దగ్గరికి వస్తాడు వాడు? మీరు చెప్పండి. ప్రభు అన్నాడు, దేవుని వాక్యం ఏం చెప్పిందంటే అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అన్నాడు. అంటే ఇప్పుడు సాతానుడు నీ దగ్గరికి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే వాడికి నువ్వేం చేసావు? చోటిచ్చావు. అది నీది మిస్టేక్. ఇక్కడ నువ్వు చోటిస్తేనే వాడి దగ్గరికి వస్తాడు, లేకపోతే రాడాడు.
బయట తిరుగుతాడు, నీలోకి రావడానికి అవకాశము లేదు. నీ హృదయంలోనికి వాడికి కొంచెం చోటిస్తే చాలు, మొత్తం పదపడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, అపవాదికి మీరు చోటు ఇవ్వకండి, సాతానికి చోటు ఇవ్వకండి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ అంతనండి. కానీ ఇప్పుడు అననీయ సభ్యురాలు ఎవరు జోడించారు? సాతానికి. ఆ కాలంలో ఏంటంటే అపోస్తులు అందరూ చేస్తా ఉన్నప్పుడు ప్రభు రాక త్వరగా వస్తుంటే సంఘస్థులు అందరూ ఏం చేశారంటే వారికి ఉన్న ఇళ్ళు, పొలాలు, భూములు అన్నీ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు డూప్లెస్ బిల్డింగ్ కట్టుకున్నారు. సేవకులకి డబ్బులు ఇస్తే బాగుపడిపోతారని కొంతమంది కాకెత్తాం అన్నట్టు. దేవుడు ఏదైనా ఇస్తాడు, దేవుడు సేవకులకి కూడా. కానీ ఇవ్వకపోవడం వల్ల నష్టపోయింది నువ్వే. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే మేము ముందర చదువుకోండి, టైం ఏంటో పరిగెట్టేస్తుంది, టైం ఆడట్లేదు. మీ మొక్కలు చూస్తే ఇక్కడ చెప్పాలని వెళ్తాను, టైం చెప్తేనే ముందుకు. వాళ్ళందరూ తలాలు, పొలాలు, ఇళ్ళు, బంగారు దిగారు అన్నీ అమ్మాడు పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తాడు, ఇంకెందుకు లేదు. వీళ్ళు ఏం చేశారంటే మా అందులో పేదలు ఉంటారు కదా, ఎవరికి ఏ పొదలో అన్ని పంచిపెట్టేశారు, అక్కడే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు అందులో ఈక్వాలిటీ, సమానత్వం, ఏకత్వం. ఇందులో ఒకటి ధనవంతుడు లేదు, ఒక పేదవాడు లేదు, అందరూ సమానంగానే ఉన్నారు. వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు, మనం కూడా ఇచ్చేద్దాం అని అనుకున్నారండి. ఎవరు? ఈ భార్య భర్తలు అమ్మేశారు, అలాగనుకుని అమ్మేశారు. మరి దేవుడు ఏదైనా దేవుడు కొరకు చేసినప్పుడు గొప్పగా చేస్తారు కదా. 10 పైసలు అమ్మే భూమి 10 రూపాయలు అమ్మిందేమో, డబ్బులు ఎక్కువ చేతిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా? మీరు ఏమనుకుంటారంటే నాకు ఉద్యోగం రావాలే కదండి పాస్టర్ గారు, ఉద్యోగం వస్తానండి అంటారండి. ఉద్యోగం వచ్చాక ఇక 600 కూడా చేపడు కదా, నేను 3 మందికి వస్తాను. అసలు ఉద్యోగం వస్తే చూడాలండి అసలు నా సంగతి ఏంటో, అసలు ఏమనుకున్నారు అంటాడు. ఉత్తిదే వీడు దశభాగం కూడా కనీసం కాలు కూడా సరిగా నిజం కదా. మనకి రాకముందు ఒకటి, వచ్చాక అసలు ఈ పంట అండి ఒక 50 బత్తాలు పండితేనండి పాస్టర్ గారు, ఇక చూడండి 5 బత్తాలు తీసుకుని రాకపోతానా చూడండి. 5 బత్తాలు కదా, 5 గింజలు కూడా తీసుకుంటున్నారా అనుకున్నారా? లోన ప్రభు కొరకు నేను చేయాలి, ప్రభు కొరకు ఇది ఇవ్వాలి, ప్రభు కొరకు కార్యం చేయాలి, తీర్మానం చేయనోడు ఎవడు సంఘంలో అందరూ చేస్తారు. ఎప్పుడు 31 తారీఖు రాత్రి జనవరి 1 రోజులో ప్రభు నేను అలాగా, ప్రభు నేను ఇలాగా. కానీ నెలాగా 30 వస్తుంది కదా, అందులో 3 తీసేది ఏమిటి అంటే మరలా 1 కూడా రాదు. ఆ నెలాఖరికే మన వాగ్దానాలు ఏమైపోతాయి? చెప్పండి. సరే, మీరు అందరూ వింటున్నారు కదా వాక్యం. మీరు ఏం తీర్మానం చేసుకున్నారు? జనవరి 1 లేదా 31 నైట్ ఏదో తీర్మానం చేసుకుంటారు, ఈ సంవత్సరం ప్రభు కొరకు ఇలా ఉండాలని. ఇప్పుడు మీ గుడిగా చేసుకుని మీరు అలా ఉన్నారా అని టెస్ట్ చేసుకుంటారు. అర్థమైపోయింది మీ మొక్కలు చూస్తే. పక్కన తీసుకున్న లోపల, పక్క చూసిన లోపల, నదిలో లోపలంటే మనం అందరం ఒట్టి తీసి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మొక్కుకుంటే దాన్ని తీర్చడానికి ఆలస్యమో చేయకూడదు. ఒకవేళ నువ్వు అలా తీర్చలేదనుకో అసలు మొక్కుకోకుండా మన ఉద్రేకం ఎక్కువ. వాక్యం ఉన్నప్పుడు అబ్బా ప్రభా నేను ఇలాగా అలాగా అంటారు. తీసుకుని వీళ్ళు కూడా అలాంటి ఉండే డబ్బులు బాగా వచ్చినట్టున్నాయి, ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. మరి ఇచ్చేద్దామా సాధారణ ఇంట్లో తాళం చేసి ఎవరైనా ఉంటాయి, మీరు తాళం ఏ పని ఇల్లు తాళాలు ఎవరైనా వెళ్ళ నేను తాళాలు వేసుకుని ఉంటారు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడంట నేను అనుకుంటాను ఈమె ఇచ్చేయడం చాలా మర్యాద దగ్గర అన్ని ఇచ్చేద్దాం ఏంటి, కొన్ని మనం ఉంచుకుందాం అనుకుని ఆ ఐగర్ పంపిస్తుంది మందిరానికి. ఎందుకని తాను వీడి దగ్గర ఉందన్నమాట. నేను ఏది సర్ది
లాకర్లో చక్కగా తాళాలేసి అన్ని తలుపులు బాగా 2 తాళాలేసి నేను వస్తాను, ఈ లోపు నువ్వు అక్కడికి వెళ్ళిపో, అయ్యగారిని కలిసి ఈ డబ్బులు ఇచ్చేయి అమ్మ. ఆడాలని తెలివైన వాళ్ళు పోతే ఆడైపోతాడని మీరు పంపించారు. పేదల దగ్గరికి వెళ్ళి డబ్బు పెట్టాడు. పేదలు చూసి, అన్నయ్య నువ్వు ఎంతకే అమ్మావా నీ భూమిని? అమ్మయ్య ఎంతకే అమ్మాను, పక్కన పెట్టచ్చు. ఏం చేసాడమ్మా? ఏమాడాడు? ఎవరితో ఆడాడు? పేదలతో కాదు, పరిశుద్ధాత్మునితో ఏం చేశాడు చెప్పండి? అబద్ధం ఆడాడు. ఇప్పుడు అబద్ధానికి జరగడేవాడు? అపవాది అయిన సాతానుడు. ఇప్పుడు విశ్వాస అబద్ధం ఆడుతున్నాడంటే ఇప్పుడు వాడిని ఎవడున్నాడు? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? సాతానుడు. మొన్న ఒకడు అన్నాడు సంఘం, కాబట్టి సంఘంలోకి వచ్చి అందరూ విశ్వాసం గురించి వాక్యం చెప్తారండి అన్నాడంట. ఏంటది? సరే నేనేమన్నానంటే, ఇక నుంచి వచ్చి మందిరంలో ఉన్న ఫ్యాన్లారా, మందిరంలో ఉన్న లైట్లారా, మందిరంలో ఉన్న మైకులారా, దేవుని కృపలో మీరు వాడబడండి, దేవుని కొరకు వాడబడండి అని చెప్తాను నేను. చాలా విశ్వాసం కాదు ఎవరు చెప్తారండి మాటలు అంటే వాక్యం ఎవరికి? ఇలాంటి పెద్ద దయ్యం పెట్టిందండి. అవునా? ఆలోచన చేయండి. మోసం, అబద్ధం, అక్రమం, అన్యాయం సంగమం వచ్చింది. వెంటనే పడి తెచ్చిపోయాడు. అక్కడ ఆధారం గుడికి లేదు, భూస్థాపిత గుడికి లేవు, ఏమీ లేవు. ఇలాంటి అవలస్తులు ఉన్నారు. పేతురు గారు సైన్ చేశాడు, వేసేయడం అన్నాడంటే ఆ సైలెంట్ తీసుకెళ్ళారు, పోయి తీశారు, పాడేశారు, కాము వచ్చుకుంటున్నారు ప్రార్థనలు. ఈలోపు మేడం గారు చక్కగా వచ్చింది. ఈ సంగతి ఎవరికి చెప్పలేదు. ఇక్కడ ఎవరు ఏడుతులేదు కదా, మనమైతే బోరు ఏడుతుంది. ఎవరు ఏడుతున్నది ఇక్కడ? అందరూ సీరియస్గా చూస్తున్నారు. ఈలోపు మేడం గారు వచ్చారు, పిలిచారు. అమ్మ ఏంటి సంగతే? అందుకేనయ్యా మా అమ్మయ్యా. ఎందుకంటే మా ఆయన అబద్ధం ఆడాడు, చచ్చిపోయాడని తెలిసిందని నీవేం చేసినావు? అయ్యో తప్పు అయిపోయిందయ్యా, ఇంట్లో ఉండి తెచ్చేంత కంగారు పడుతుంది అన్ను. కానీ తెలియదు సంగతే. కాబట్టి ఈమె కూడా అబద్ధం ఆడేసింది. ఎందుకంటే ఇద్దరు కూడిపడ్డాడు కదా. పేతురు గారు ఏమన్నా ఇదే చెప్పు, నేను కూడా ఇదే చెప్తాను, ప్లాన్ వేసుకుని వచ్చాను. ఈమె కూడా పడి చచ్చిపోయింది. ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేశారు. నేను అడుగుతాను, అంత అబద్ధం ఆడితేనే అక్కడ ఇద్దరు పడి చచ్చిపోతే ఇప్పుడు మనం రోజు ఆరాధన చేయాలి, సమాధి గురించి చేయాలి. మీరు చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలంటారు మనం సంఘంలో రోజు? ఎందుకని వాళ్ళ ఉంటే ఆడారు, మనం ఎన్ని ఆడి ఇక్కడికి వస్తున్నాము కదా. దేవుడు కనికరిస్తానని జాగ్రత్త సుమా. అలాగని దేవుని ప్రేమను లోపు చేయకు, దేవుడి కానీ కృప అనుగ్రహిస్తున్నాడని తక్కువ చేయకు. దేవుని భయం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే సంఘంలో దేవుని భయం. మనకు ఆరాధన ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకు వచ్చారు? నేను అక్కడి నుంచి ఆరాధన ప్రారంభించి 8:40కో ఎలా మొదలెట్టి టయానికి వచ్చాను 10 గంటలు. కానీ రివ్యూ నుంచి 9:30గా వచ్చాను. మీ ఊరు వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు? అంటే ఏం లేదు మీకు ఉందా? భయం ఉన్నోడు ఎన్ని గంటలకు వస్తారు? మనకి సీనియారిటీ పెరిగి సిన్సియారిటీ తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? ప్రభువుని నమ్మిన కొత్తలేనేమో ఎప్పుడు ప్రార్థనకి వెళ్తాను, ఎప్పుడు ప్రార్థనకి గంతులు వేసేదాను. ఇప్పుడు వెళ్దాంలే నేను ఎగిదాకా ఆయన పాటలు పాడతాడు, ఆయన పాటలాడితే నేను వెళ్దాం నువ్వు అనుకుంటావు. ఈయన ఏం చేస్తాను, నువ్వు రావట్లేదు ఇంకో పాట పాడరా, రాలేదు ఇంకో పాట పాడరా. ఈయన ఆపడం, నువ్వు రావు. సమయం అంతా అయిపోద్ది. సేర వాక్యానికి వచ్చినప్పటికీ సమయం కొంచెంగా ఉంది కనుక అయ్యగారు 30 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు. సార్ భయం ఉందా మనకి? ఆరాధనకి నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. ఎవరు పెళ్లి దినాలు కార్యక్రమాలు చెప్పకపోతే ఆరాధనకు వస్తావు. నీకు వెసులుబాటు అయితే ఆరాధనకు వస్తావు. నీ అమ్మ కూడికలకి నీకు అనుకూలమైతే వస్తావు, లేకపోతే మానేస్తావు. ఏంటిది? భయం ఉందా? దేవుని భయం ఉందా? దేవునికి ఇవ్వం. దేవుని కొరకు చేయవలసింది దేవుని కొరకు మనము చేయట్లేదు. కారణం ఏంటంటే మనకు దేవుని భయము లేదు. కొద్దిగా ఈ రోజుల్లో సంఘాల్లో భయం లేదు కాబట్టి ఎవడి ఇష్టానుసారంగా వాడు సంఘాల్లో మాట్లాడుతున్నారు, పెత్తనాలు చేస్తున్నారు. అర్థమవుతుందండి? ఏం లేదు సంఘంలో ఇవాళ దేవుని భయం లేదు.
అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం వేసిందంట. బయటకి అయితే ఉరుకొచ్చేసి అసలు ఆ సంఘస్థులు దగ్గర కొత్తగా భయపెట్టారు. నీకు అర్థమవుతుందా? తేడా వద్ద ఏమవుతాం అక్కడ పడి తెచ్చిపోతామని అసలు సంఘానికి కూడా కొంత దూరంగా ఉన్నారట నమ్ముకుని వాళ్ళు. ఈరోజు మన సంఘం చూస్తే ఉందా? ఉందా? కారణం ఏంటంటే మనకే ఏమి లేదు చెప్పండి. ఒక ఆవిడంట పొడవలెట్టుకుని పరిగెళ్ళిపోందంట ఆదివారం. ఆ వీధిలో ఉన్న ఒక అన్యురాలు ఎక్కడికి వెళ్తావు బాప అన్నాడు. అంటే మీ భాషలో చెప్తాను. ఎక్కడికి వెళ్తాను? పరిగెళ్తాను. ఇప్పుడు ఆదివారం కదా పరిగెళ్తానవా? ఆదివారమా అని పరిగెత్తుకొచ్చిందంట. అంటే ఇంక ఆదివారం ఎప్పుడో కూడా ఎలా తయారైందో చూడండి సంఘాలు. భయం లేని పరిస్థితి. జాగ్రత్త వినండి. ఆ సంఘంలో ఏమొచ్చిందంట? భయం. యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుని చూడండి. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 12వ వచనం. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పుకున్నదందరికీ బందుకట్టు అనుకునబడి వారు భయపడడానికి భయపడకండి, దాని వలన దిగులు పడకండి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకుని మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే మీరు ఏం చేయాలి? లోకంలో బంధు కట్టని దాని కొరకు మీరు భయపడుతున్నారు. కాదు, మీరు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నేను ఇంకో మాట కూడా అడుగుతా చెప్పండి. మీరు దేవునికి భయపడతారా దయానికి భయపడతారా? నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పండి. అలాగే చెప్పాలి, అబద్ధం చెప్పేమే. దేవునికి భయపడతారు, మీరు దయానికి భయపడతారు. నిజమా? దేవునికి ఎవరు భయపడరు? ఎవరు భయపడతారు? ఆ సందులో ఎత్తున్నారనుకో ఎవడో తెచ్చుకుంటాను అని ఎవడో అన్నాడు. ఇక మొత్తం ప్రార్థన. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, ఆడేం చేస్తాడు అని మొత్తం దేవుని దగ్గరికి ఏమా రావట్లేదంటే మరండి మా ఈదులు అండి దేవునికి భయపడతారంట. నిజమే. దయ్యానికే భయపడతాడు, దేవునికి భయపడతాడు. మంచోడు భయపడతాడు, తాగుబోతుడు భయపడతాడు. చెప్పరా? మంచోడికి ఎవడో ఆయన ఏం చేయడండి, అది తాగుబోతుడు కూరు బాబాడు వస్తున్నాడు బాబాడు తప్పుడు. నిజమా కదా చెప్పండి? మనం ఎవరికి భయపడాలో వారికి భయపడలేదు, ఎవరికి భయపడకూడదో మరి ఎలాగ సంఘాలు జీవించబడ్డాయి? ఏమంటే దేవుడు కృప కలిగినవాడు, కనికరం గలవాడు, దయ గలవాడు అండి. ఆయన ఏమి చేయడాన్ని అనుకున్నారా? ఓ మాటలు ఉండి ఇప్పటికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనం. అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగిందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలాగ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఏం చేయాలంట? ప్రీతికరమైన సేవ. ఉత్తి సేవ కాదు, ఆ సేవ నువ్వు ఎలా చేయాలి? వినయముతో. ఎలా చేయాలి సేవ? భయముతో. ఎలా చేయాలి సేవ? భక్తితో. ప్రీతికరమైన సేవ, దేవునికి ఇష్టమైన, నాకు ఇష్టం కాదు, దేవునికి ఇష్టమైన సేవ నేను చేయాలి. ఎందుకని? ఏలైనగా మన దేవుడు దహించు పొలాలు పోయి పెట్టినప్పుడు ఇంతకు ముందు ఏమండి మా ఆడవాళ్ళ చేతులు అందరూ చాలా మందికి ఏముండి మచ్చలుండి. ఎందుకని? అప్పుడప్పుడు ఒక్కొక్క నాటు చెప్పండి, ఎవరే కదా చెప్పండి. నిప్పుతో ఎవడైనా ఆడుకుంటాడా? నిప్పుతో ఎవరు ఆడుకోరు. ఎందుకు? ఆయన దహించు అగ్ని. లోకానికి మనం కూడా ఎలా ఉండాలి? మనం చూడటానికి పడిపోవాలన్నమాట. అగ్నిలాగా ఉండాలి. బాప్తిసం ఇచ్చి యోహాను ముఖం ఎలా ఉందంటండి? వండుచున్నా అగ్నిలాగా ఉంది. మన ముఖాలేమో ఆరిపోయిన బొగ్గులాగా ఉంటే ఎవరు భయపడతారు? అని బొగ్గు కావడానికి భయపడతారు? పిల్లలు ఆడుకుంటారు. అగ్నికి నిప్పుకి దూరంగా వెళ్ళిపోతారు కదా. అన్ని దూరంగా వెళ్ళిపోతాయి. జంతువులు, మనుషులు ఎవడైనా దూరంగా వెళ్తారు. నొప్పిని అందరూ ఆడుకుంటారు.
మనం అగ్నిలాగా ఉన్నామా, నువ్వులాగా బొగ్గులాగా ఉన్నామా చెప్పండి. పరీక్ష చేసుకోవాలండి. దేవుడి సన్నిధికి మనం అందుకనే వచ్చాం. సంఘములో దేవుని భయం ఉండాలి. ఒకటి దేవుని శక్తి. సంఘంలో ఏ సంఘంలో ఉందో అది గొప్ప సంఘం. రెండవది దేవుని కృప అధికంగా ఏ సంఘంలో ఉంటుందో దేవుని దృష్టిలో అది గొప్ప సంఘం. మూడోది దేవుని భయము ఏ సంఘంలో ఉంటుందో అది దేవుని దృష్టిలో గొప్ప సంఘం. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, సమయం అయిపోయింది. కానీ ఇంకా మీరు అపోస్తలుల కార్యాలు స్టడీ చేయండి. ఆ సంఘంలో ఏ విధంగా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయో అవి మీరు పాయింట్అవుట్ చేయండి, వాటిని స్టడీ చేయండి. ఈరోజు మన సంఘంలో ఆ స్థితి ఉందా అని ప్రశ్న. అవి ఏ సంఘంలో ఉంటాయో ఆ సంఘం విస్తరిస్తుంది, ఆ సంఘం క్షమాభివృద్ధి పొందుతుంది, ఆ సంఘంలో దేవునికి మహిమ వస్తుంది. ఈరోజు మన సంఘం ఎలా? సొలొమోను, నేను కట్టబోయే దేవుని మందిరం గొప్పదిగా ఉండాలి, ఆశ్చర్యం కొలిపేదిగా. ప్రార్థన చేద్దాం.